నమస్తే సందీప్ గారు. ఈ రోజు మా స్టూడియోకి మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు చెప్పేంత వరకు నాకు తెలీదు, నేను రియలైజ్ అవ్వలేదు ఐ కెన్ ఇన్స్పైర్ సమ్ వన్. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఐఎమ్ వెరీ గుడ్. Okay, so let's start now. Yes. Let's have a small chit chat about your life story. Sure. So మీరు మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది అండ్ ఎలా డ్రాస్టిక్ గా చేంజ్ అయింది, అది కొంచెం బ్రీఫ్ గా చెప్పండి. షూర్. మైసెల్ఫ్ బోర్న్ అండ్ బాటమ్, నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగానండి. మాది ఓల్డ్ సిటీ ధూల్పేట్. ఓకే. సో మై ఫాదర్ వాజ్ ఇంటూ బిజినెస్. ఆయన షూటింగ్ దాంట్లో బిజినెస్ లో ఉండే టిల్ 11 years. నేను పుట్టి పెరిగింది ధూల్పేట్లో, బట్ డ్యూ టు స్టడీస్ మేము మలక్పేట్ షిఫ్ట్ అయ్యాము. సో నేను దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్, అప్పట్లో టాప్ స్కూల్ అనమాట ఇన్ దిస్ ఏరియా. సో ఐ యూస్ టు స్టడీ ఇన్ దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్. సో అప్పటి వరకు బాగా ఉండింది. ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ వెన్ మై ఫాదర్ వాజ్ అలైవ్. నేను 11 years ఉన్నప్పుడు, అంటే ఐ వాజ్ కంప్లీటింగ్ మై 11 years, 7th standard లో ఉన్నప్పుడు మై ఫాదర్ ఎక్స్పైర్డ్. ఆయన టూర్కి వెళ్ళారు బిజినెస్ పని మీద. ఔరంగాబాద్ వెళ్ళినప్పుడు, మహారాష్ట్ర వెళ్ళినప్పుడు, అక్కడ హీ సఫర్డ్ విత్ హార్ట్ అటాక్ అండ్ హీ ఎక్స్పైర్డ్ దేర్. అప్పటి వరకు చాలా బాగున్న లైఫ్ మాది. సడన్ గా 360 degrees తిరిగిందండి. అంటే వి యూస్ టు స్టే ఇన్ ఎ రెంటెడ్ హౌస్. పైగా ఎవ్రీథింగ్ యూస్ టు టేకెన్ కేర్ బై మై ఫాదర్ ఓన్లీ. మా అమ్మగారు పెద్దగా తనకి బయటిది ఏమీ తెలీదు. అంటే నాన్నగారు ఉన్నప్పుడు తను ఎప్పుడు కూడా బయటికి వెళ్ళలేదు. ఓకే. సో నాన్నగారు చనిపోగానే సడన్ గా ఏంటంటే, నేను అప్పటి వరకు ఏదైతే పిల్లోడు ఉండేనో, నేను సడన్ గా ఐఎమ్ ద ఓన్లీ మ్యాన్ ఇన్ మై హౌస్, ఇన్ ద ఫ్యామిలీ. ఐ హావ్ 2 younger sisters. సో నాకన్నా తర్వాత సిస్టర్, షీ వాజ్ అరౌండ్ 6 years at that time, 6-7 years. మై యంగర్ సిస్టర్, షీ వాజ్ 4 years old. సో 11 years ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. దాని తర్వాత లైఫ్ చాలా డ్రాస్టిక్ గా చేంజ్ అయింది. మేము ఉన్న ప్లేస్ నుంచి జరిగి మళ్ళీ బయటికి వెళ్ళాల్సి వచ్చింది, వేరే ప్లేస్ కి వెళ్ళాల్సి వచ్చింది. మా అమ్మగారు, షీ ట్రైడ్ ఎ లాట్. తను కూడా షీ వర్క్ ఫర్ 1 year. సో నేను అప్పుడు దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. 1 year వరకు మా అమ్మగారు చేశారు. బట్ అప్పుడు మేము దాని గురించి మియాపూర్ వెళ్ళాము. అక్కడ మా మామయ్య గారు ఉండేవాళ్ళు. సో అక్కడ కంపెనీస్ ఉంటాయి కాబట్టి మా అమ్మగారు, షీ ట్రైడ్. తను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళలేదు. షీ ట్రైడ్. బట్ అప్పుడు ఏంటంటే వాళ్ళను కాంట్రాక్ట్ బేసిస్ పైన హైర్ చేసేవాళ్ళు. ఇష్టం వచ్చినప్పుడు తీసేసేవాళ్ళు, పని ఉన్నప్పుడు తీసుకోవడం, తీసేది. సో 7th లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. 8th లో ఇలా జరిగింది. సో 8th mid లో ఇలా మా అమ్మగారిని ఇలా తీసేయడం వల్ల ఇదంతా జరిగింది. సో వాట్ ఐ హావ్ డిసైడెడ్, ఇప్పుడు ఇల్లు గడవడం చాలా కష్టం అయిపోయింది. పిల్లలు అంటే, ఐ మీన్ మై సిస్టర్స్ అండ్ ఆల్. సో ఇల్లు గడవడం చాలా కష్టంగా అయిపోయింది. సో ఐ హావ్ డిసైడెడ్ మీరు ఫాదర్ రోల్ తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు అనడంలోనే అర్థమైపోతుంది. ఓకే. సో ఐ హావ్ డిసైడెడ్ దట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనేసి అప్పుడు ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేయడం స్టార్ట్ చేశాను నేను. స్టార్టింగ్ లో అక్కడే నేను కంపెనీస్ లో చేశాను అనమాట. నైట్ చేయడము, సెకండ్ షిఫ్ట్ అనేది ఉంటుంది, అది చేయడం చేశాను. బట్ స్కూల్ కి పైగా ఇది బ్యాలెన్స్ అవ్వలేదు. సో నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు సుల్తాన్ బజార్, కోటి సుల్తాన్ బజార్ లో, ఎందుకంటే మేము ఓల్డ్ సిటీ నుంచి వస్తాం కాబట్టి నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అక్కడ. సుల్తాన్ బజార్ లో ఏంటంటే నాకు కన్వీనియంట్ గా ఏమనిపించింది అంటే, ఆఫ్టర్ స్కూల్ టైమింగ్స్, సో మార్కెట్ అవర్స్ స్టార్ట్ అయ్యేవి 4 o'clock నుంచి, ఈవినింగ్ నుంచి బాగా పీక్ టైమ్స్ ఉంటాయి కాబట్టి. సో నేనేం చేసేవాడిని అంటే, స్కూల్ అయిపోయిన తర్వాత 3:30 వరకు స్కూల్ ఉండేది. బై 4-4:30 ఐ యూస్ టు రీచ్ సుల్తాన్ బజార్. అక్కడ వెళ్ళిన తర్వాత అప్పుడు మేము స్ట్రీట్ వెండర్ అనేవాళ్ళం, ఇప్పుడు కొత్తగా హాకర్ అనేసి అంటున్నారు. సో అక్కడ వెళ్ళేసి నేను ఈవినింగ్ పూట లేడీస్ యాక్సెసరీస్ అంటే క్లచెస్, బిందీస్, ఇవన్నీ అమ్మేవాడిని అనమాట. సో అక్కడ బ్యాలెన్స్ అయింది బానే. బట్ వన్ థింగ్ అంటే ఇవన్నీ ఇంకా ఏమైందో ఐ విల్ టెల్ యూ. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్, I wanted to tell you that I have enjoyed my life. I mean, I am no regret. అంటే గాడ్ తో కష్టపడ్డాను అనేసి కష్టపడ్డాను, అది తెలుసు నాకు. బట్ ఇలా అయింది నాకు అన్నట్టు
లేదు. సో బికాస్ ఐ హ్యాడ్ మై లైఫ్ వెరీ గుడ్. అలా చేశాను. దాని తర్వాత స్కూల్ ఫీజు కట్టలేకపోయే స్థితిలో నేను మా బాబాయ్ దిల్షుక్ పబ్లిక్ స్కూల్కి వచ్చాము. వచ్చి పేరు మేము విత్డ్రాల్ చేసుకుంటాము, కట్ చేయించుకుంటాము అనేసి మేము అడిగారు ఎందుకు అనేసి అంటే ఈ రీజన్స్ అన్నాము. అన్న తర్వాత దిల్షుక్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ మిస్టర్ ఏవిఎన్ రెడ్డి గారు ఆయన ముందుకు వచ్చేసి ఎక్కడి వరకు చదివితే నేను అక్కడి వరకు చదివిస్తాను అనేసి ఈ ప్రామిస్డ్. దాని తర్వాత చాలా మంచి మనిషి. సో ఈ ప్రామిస్ దట్ యాజ్ వెల్ యాజ్ అప్పుడు ఉన్న వాళ్ళు కూడా, అప్పుడు వెంకటరెడ్డి సార్ అనేసి మా హెడ్ మాస్టర్ ఉన్నారు. సో నాట్ ఓన్లీ స్కూల్ ఫీజ్ అండి, డ్రెస్ ఇచ్చారు, స్కూల్ డ్రెస్, యూనిఫామ్, పైగా బుక్స్ కూడా నాకు దే ఆర్ ఓన్లీ ప్రొవైడెడ్. సో అక్కడ నేను చదివాను. దాని తర్వాత ఐడియల్ కాలేజ్, ఇక్కడ వరకు నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. ఈవినింగ్ పూట వెళ్ళి నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్ బిఫోర్ ఎగ్జామ్స్ వెళ్ళేవాడిని. దాని తర్వాత నేను ఇదే చేసేవాడిని. బ్యాలెన్స్ చేశాను. ఐ డన్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ వివేక్ వర్ధిని కాలేజ్, సేమ్ సుల్తాన్ జాంబాగ్ కోటిలోనే ఉంది. సో ఇది నా ఎడ్యుకేషన్. సో బై గాడ్ గ్రేస్ ఏంటంటే ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ మై ఎడ్యుకేషన్ ప్లస్ నేను ఇంటి బాధ్యతలు కూడా తీసుకున్నాను. సో నేనే మా సిస్టర్స్ ని చదివించడం అవన్నీ కూడా చేశాను. ఓకే, ఇది గ్రేట్, సూపర్, వెరీ నైస్. సో చదివారు అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసుకొచ్చారు. ఇవన్నీ అంటే ఒక సర్టెన్ బడ్జెట్ లో మనకు అయిపోతాయి. బట్ వెన్ కమింగ్ టు ద వెడ్డింగ్ ఆఫ్ సిస్టర్స్, ఒక అమ్మాయిల పెళ్లి చేయాలి అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. సో హౌ కుడ్ యూ హ్యాండిల్ దట్? మీన్స్ కంప్లీట్ ఫాదర్ రెస్పాన్సిబిలిటీ అక్కడ మీరు తీసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ మీరు ఫాదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టే, కానీ అక్కడ వెడ్డింగ్ దగ్గరకు వచ్చేసరికి ఫుల్ ప్లేజ్లీ యు ఆర్ బికమింగ్ అ ఫాదర్ టు దెమ్. సో హౌ కుడ్ యూ హ్యాండిల్ దట్ కండిషన్స్? ఎలా హ్యాండిల్ చేశారు? అవునండి, మీరు అన్నది కరెక్టే. బట్ యాక్చువల్లీ ఏంటంటే మనము మోస్ట్లీ ఏం చూస్తామంటే మన చుట్టుపక్కల మనం వీఆర్ హెల్ప్లెస్ లాగా చూస్తాము. మనం అంటే ఎవరు సపోర్టివ్గా లేరు అని చూస్తాము. బట్ నా లైఫ్లో ఏంటంటే వాట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ అరౌండ్ యూ. మీరు ఏది చూడాలనుకుంటున్నారు, మీరు ఎవరిని చూడాలనుకుంటారో దట్ మ్యాటర్స్ ఎ లాట్. సో సేమ్ మీరు అన్నట్టుగా ఎవ్రీథింగ్ వాజ్ బ్యాలెన్స్. మోరల్ సపోర్ట్, మై మామ్ వాజ్ మై బ్యాక్ బోన్. తను ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎప్పుడు కూడా, అంటే ఐ ఎంటర్డ్ ఇంటూ టీనేజ్ అండ్ ఆల్, ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీస్ నుంచి అంటే మర్చిపోనివ్వలేదు నన్ను. ఓకే, షీ యూజ్డ్ టు పోక్ యు ఆల్వేస్. ఎలా హ్యాండిల్ చేయాలి, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఇక్కడ. కరెక్ట్ అండి, ఎప్పటికప్పుడు రిమైండ్ చేస్తూ ఉన్నారు తను. సో మ్యారేజెస్ కి వచ్చేసరికి మా పెద్ద సిస్టర్ మ్యారేజ్ మేము తొందరగా చేసేసాం. అప్పుడు మా పరిస్థితులు కూడా ఇది లేవు. ఓకే. సో మా బాబాయ్, మా రిలేటివ్, మా బాబాయ్ అంటే మా నాన్నగారి చిన్నమ్మ వాళ్ళ మా బాబాయ్, హీ హెల్ప్డ్ us, బ్యాక్ బోన్ లాగా ఉండి. ఐ టు సేవ్ సమ్ అమౌంట్. మా ఫాదర్ ఉన్నప్పుడు ఒక అది ఉండేది, అంటే హీ హాస్ టేకెన్ ఒక ల్యాండ్ తీసుకున్నారు చిన్నది. సో వి మేనేజ్ ఎవ్రీథింగ్. మా పెద్ద సిస్టర్ మ్యారేజ్ అక్కడ చేసాం మేము. సో అలా అంటే అక్కడ ఏంటంటే వి డెడ్ గ్రాండ్. అంటే అప్పుడు అందరు దృష్టి మళ్ళీంది. అప్పటి వరకు వి యూస్ టు స్టే ఇన్ వన్ సింగిల్ రూమ్ అండ్ ఆల్. యాక్చువల్లీ మీకు ఒక విషయం అడగాలి. మీరు హాకర్ గా, అంటే స్ట్రీట్ లో వెండర్ గా ఉండేవాళ్ళు. దెన్ హౌ యువర్ లైఫ్ చేంజ్? ఎలా చేంజ్ వచ్చింది? మీరు మీ సిస్టర్ వెడ్డింగ్ ఒక గ్రాండ్ గా చేసే స్టేజ్ కి ఎలా వచ్చింది? ఆ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? చూడండి, సిస్టర్ మ్యారేజ్ కి దట్ ఈస్ ఓన్లీ ఫైనాన్షియల్. సో నేను హాకర్ గా ఉన్నాను. దాని తర్వాత అంటే ఐ హావ్ డన్ సో మెనీ ఆడ్ జాబ్స్ అండి. ఆడ్ జాబ్స్ ఇన్ ద సెన్స్ హాకర్ గా చేశాను. దాని తర్వాత ఎగ్జిబిషన్స్ లో నేను చేశాను. నా ఓన్ బిజినెస్, చిన్న పెట్టి బిజినెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా చేశాను నేను. సో మార్కెటింగ్ చేసేవాళ్ళం మేము. సో నేను మా అందరికి, మాకు గ్రూప్ కి మా ఒకరు ఉండే సతీష్ భాయ్ అనేసి, యూస్ టు టేక్ అస్ ఫర్ మార్కెటింగ్, డోర్ టు డోర్ మార్కెటింగ్, సాటర్డే సండేస్ యూస్ టు టేక్ అస్ దేర్. సో మేము సో అక్కడ నుంచి నాకు మార్కెటింగ్ అంటే, సేల్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది.
సో వీ యూస్ టు టేక్ ప్రోడక్ట్ ఫ్రమ్ బేగం బజార్కి వెళ్ళేసి అక్కడ హోల్సేల్లో దొరుకుతాయి, అక్కడ తీసుకొని మళ్ళీ వచ్చేసి ఇక్కడ డోర్ టు డోర్ మార్కెట్ చేసి ఇచ్చేసేవాళ్ళం. కమింగ్ టు ద మ్యారేజ్ హెస్ నథింగ్ టు డూ విత్ దిస్ అండి. హాకర్ గా చేశాను, ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్. అందుకే నేను అన్నాను చాలా మంది దేర్ ఆర్ గుడ్ పీపుల్ అరౌండ్ అస్. సో ఎవ్రీబడి హెల్ప్ దేర్. సో వీ వర్ మేనేజ్ అండ్ ఇట్ వాజ్ ఎ గ్రాండ్ వెడ్డింగ్. అప్పుడు అందరికి తెలిసింది వి కేమ్ ఇన్ టు లైమ్ లైట్ అన్నమాట. దాని తర్వాత మేము మార్కెటింగ్ చేసేవాళ్ళము ఇవన్నీ. సో ఇట్ హ్యాపెండ్ సెకండ్ సిస్టర్ మ్యారేజ్ చేసేటప్పటికి అప్పటికి సో ఐ వాజ్ వర్కింగ్ విత్ ఎ కార్పొరేట్. So it's not an issue. It was not an issue. So we managed. Actually, how did you enter into the corporate sector? That is my straight question. ఇవన్నీ చేస్తూ as I told you, I have done multiple jobs అన్నమాట. సో దాంట్లో చేస్తూ what I have done, ఈ దుల్పేట్లో ఉన్నప్పుడు నేను రికవరీకి వెళ్ళాను. అంటే ఎక్కడ వేర్ ఐ యూస్ టు గెట్ మోర్ మనీ, ఐ యూస్ టు డూ దట్ జాబ్ అండి. నో పర్టికులర్ దిస్ థింగ్ అండి. సో నా ఇది అయిపోగానే, గ్రాడ్యుయేషన్ అయిపోగానే నేను రికవరీకి అప్పుడు 2005-06-07లో ఏంటంటే పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్ ఇవన్నీ బాగా ఉండేవి. రికవరీ ఏజెంట్స్ బాగా హైర్ చేసేవాళ్ళు అనమాట. సో ఐ జాయిన్డ్ యాజ్ ఎ రికవరీ ఏజెంట్. I was earning good there also. Commissions అవన్నీ చాలా ఉంటాయి. I was earning good. So I went to one corporate employee's house. Okay. So there he asked me to join. Turning point? Yes. Is it a turning point? 101% I say. Okay. So అక్కడ ఉన్న తర్వాత then I joined insurance company, multinational company. అక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వడం పెద్ద విషయం కాదు, అక్కడ సర్వైవ్ అవ్వడం పెద్ద విషయం. Because I've never experienced such kind of environment and all. So akkada corporate lo I should thank my corporate lo my guru Mr. Vinod Batula. He polished me. నేను లేకపోతే సర్వైవ్ అయ్యేవాడిని కాదు, ఎందుకంటే నేను వచ్చిన ప్రపంచం డిఫరెంట్, ఈ ప్రపంచం డిఫరెంట్. సో అక్కడ ఆయన నన్ను పాలిష్ చేశారు. ఇంగ్లీష్ అంటే నాకు ఇంగ్లీష్ వచ్చేది, ఫ్రమ్ దక్షిణ పబ్లిక్ స్కూల్, డోర్ టు డోర్ మార్కెటింగ్ చేశాను. బట్ కార్పొరేట్ లో వెళ్తే దట్ ఈస్ డిఫరెంట్ కదండి. సో అక్కడ యూస్ టు స్పెండ్ 15-20 minutes ఎవ్రీ డే మార్నింగ్ విత్ మీ. సో హీ ఆస్క్డ్ మీ టు వాచ్ హెచ్బిఓ. అప్పుడు అంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ నౌ దట్ ఛానల్ ఈస్ దేర్ ఆర్ నాట్. హెచ్బిఓ వచ్చేది. He wanted me to watch that channel. ఎవ్రీ డే మార్నింగ్ న్యూస్ పేపర్ చదివి రావాలి. ఆయన 15-20 minutes నా గురించి అంత బిజీ షెడ్యూల్ లో హీ పాలిష్ మీ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన లేకపోతే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ దిస్ కార్పొరేట్ వరల్డ్. సో ఇలా చేంజ్ అయింది. అప్పటి వరకు ఫినాన్స్ ఇస్ డిఫరెంట్. సో ఏదైతే పాలిష్ అయిందో, ఏదైతే సాఫ్ట్ నేచర్ వచ్చిందో, అప్పటి వరకు కొద్దిగా నేను రఫ్ అండ్ టఫ్ ఉండేది. రికవరీ అంటే యూ నో దట్ you have to deal with different people, tough kind of a thing. This is what I've entered into corporate world. Okay, so till now it's whatever heard is fine. And I wanted to know, what is the tough challenge of your life till date? ఇప్పటి వరకు మీ లైఫ్ లో మీరు ఫేస్ చేసిన టఫ్ ఛాలెంజ్ ఏంటి? ఎస్, యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడైతే నాన్నగారు చనిపోయారో అప్పుడు ఐ వాజ్ 11-12 years old. అప్పుడు ఏదైతే ఛాలెంజెస్ వచ్చాయో అప్పుడప్పుడు నేను దానికి ఫేస్ చేస్తున్నాను. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. కార్పొరేట్ లో ఎంటర్ అయ్యాను. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెరీ గుడ్. 2011 లో ఐ గాట్ మ్యారీడ్. 2012 లో ఐ హ్యాడ్ ఎ బేబీ చైల్డ్ అండ్ ఆల్. దాని తర్వాత వాట్ ఐ హావ్ డిసైడెడ్, ఐ విల్ డూ మై బిజినెస్. నేను మళ్ళీ కార్పొరేట్ వదిలేసి బిజినెస్ లోకి ఎంటర్ అవుతాను అనేసి 2011 లో, నేను 2012 లో డిసైడెడ్ దట్ నేను ఇది చేస్తాను అనేసి. బికాజ్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇన్ ద పాస్ట్. సో 2012 నుంచి ఏం చేశానంటే నేను ఎగ్జిబిషన్స్ పెట్టానండి. సో కార్పెట్స్ అవన్నీ వస్తాయి అనేసి ఎగ్జిబిషన్స్ పెట్టాను. దేంట్లో నేను ఇంతకుముందు చేశాను కాబట్టి అవి నేను పెట్టాను. సో పెట్టినప్పుడు ఏంటంటే 2012 నుంచి ఇట్ వాజ్ వెరీ గుడ్ టిల్ 2017. డిమానిటైజేషన్ కన్నా ముందు వరకు ఇట్ వాజ్ వెరీ గుడ్. I was earning very good. Everything was going very smooth and all. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎప్పుడు వచ్చింది అంటే నాకు పెద్ద లాస్ వచ్చింది ఎట్ ద టైమ్ ఆఫ్ డిమానిటైజేషన్. సో ఐ హ్యాడ్ ఎట్ దట్ టైమ్ ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ లాస్ అండి. అంటే ఒక 25-30 lakhs rupees లాస్ వచ్చింది. బికాస్ ఐ హ్యాడ్
at that time navi 4 to 5 exhibitions nadustunayi appudu. There were 20-25 people working under my this thing firm. So akkade emaindi ante all of a sudden everything lost. Okay. సో సేమ్ సిచ్యువేషన్ ముందు ఉండింది, నాన్నగారు లేనప్పుడు 11 years లో ఉండింది, బట్ అప్పుడు ప్రాబ్లం అనిపించలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను మంచి సమయం చూసి వచ్చాను, పైగా నాకు 2 పిల్లలు అప్పుడు. సో రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు అంటే ఐ ఫెల్ట్ వెరీ హెల్ప్లెస్ ఎట్ దట్ టైం. మళ్ళీ నేను ట్రై చేశాను, సో అగైన్ నేను ట్రై చేశాను బిజినెస్ చేయడానికి, బట్ అప్పుడు అంటే కార్పస్ లేదు. ఇంకోటి ఏంటంటే టైం కూడా అంటే ఆఫ్టర్ డిమోనిటైజేషన్ మార్కెట్ కూడా అంత బాగాలేదు. సో అగైన్ ఐ అప్రోచ్ మిస్టర్ వినోద్ బతుల. Back to Pavilion. So he helped me there from 2017. Again I've joined corporate and doing good. Thanks. So today you have a plan again to go back to the business again? No, I'll go with the flow only. So because as na experience meer chuste nothing I have planned. సో ప్లాన్ లేదు, బట్ ఇప్పుడు నన్ను చూసుకుంటే ఎవడ ప్లాంటెడ్ ఎప్పుడైతే నేను ఏవైతే హాకర్ గా చేశానో ఐ నో పీపుల్. నేను ఇలా అనట్లేదు నేనేదో పెద్దగా చేశాను అన్నట్టుగా. ఐ నో పీపుల్ దే ఆర్ స్టిల్ దేర్. ఐ నో పీపుల్ అక్కడ హాకర్ గా చేస్తూ ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్స్ పెట్టారు. అంటే వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ అండి పర్వేజ్ ఖాన్, హీ ఆల్సో వన్స్ అపాన్ ఎ టైమ్ హీ వాజ్ అ హాకర్. But now he's running his 3-4 showrooms. So there are people. So never planned anything. But we'll go with the flow. Yeah. Okay. So did you ever feel eppudaina meeku anpinచిందా when you are facing these challenges, ilanti challenges vastunnappudu why me ane feeling eppudaina vachinda? చాలా సార్లు వచ్చింది. బట్ నేను అన్నాను కదా, నేను వచ్చినప్పుడు నేను ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఐ లాస్ట్ whoever around me, why me అనేసి అడగడము. గుడ్ ఫ్రెండ్స్, గురువు అనండి మీరు, ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడుగుతాం. సో ఈవెన్ ద ఫైనెస్ట్ స్టీల్ షుడ్ గో టు ద త్రూ ద హాటెస్ట్ ఫైర్ అంటారు. సో పీపుల్ యూస్ టు టెల్ మీ, అంటే మై గురు, మై ఫ్రెండ్స్ యూస్ టు టెల్ మీ దట్ కే బికాస్ you are facing all this thing because you are capable to do this. There is something good. సో మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఫేస్ చేసే కెపబిలిటీ ఉంటేనే వస్తాయి అంటారు. Earlier I told you there is no regret. I face so much but there is no regret. అలా అనేసి from childhood I am working, అలా అనేసి ఏది కూడా అంటే నాకు ఇలా లేదు అంటే భగవంతుడితో నాకు ఎందుకు ఇలా చేశారు, నేనే ఎందుకు, why I am అన్నట్టుగా ఏమీ లేదు. I have enjoyed my life. I had a good life. I had good friends. Okay, so I have enjoyed it. Okay. No regrets. Okay, fine. If I ask you about the best moment of your life, what would you say? My daughters only. My daughters. So you have 2 daughters. I have 2 daughters. They are in 9th. Elder one is in 9th standard and younger one is in 7th. So what plan about your daughters? Did you plan anything? వాళ్ళ కెరీర్ గైడెన్స్ గురించి ఏమైనా ప్లాన్ చేస్తారా? Yes, నేను చెప్తూ ఉంటాను. But I wanted them to do whatever they are interested, whatever చేయడానికి. బట్ నేను ఏం చేశాను వాళ్ళ గురించి అంటే, ఎప్పుడైతే నా బిజినెస్ నడిచేదో అప్పుడు నా పర్సెప్షన్ వేరే అండి. అప్పుడు నేను ఏమనుకునేవాడిని అంటే, ఎక్కువగా డబ్బు సంపాదించి పెట్టి వాళ్ళకి పెడితే, అమ్మాయిలు కాబట్టి డబ్బు ఎక్కువగా సంపాదించి వాళ్ళకి ఇస్తే, సో దే విల్ లీడ్ దేర్ లైఫ్ హ్యాపీలీ అన్నట్టుగా వాజ్ మై పర్సెప్షన్. బట్ యూ డోంట్ నో లైఫ్ ఎప్పుడు టర్న్ తీసుకుంటుంది అనేసి. 11 years లో ఉన్నప్పుడు కూడా టర్న్ తీసుకుంది, దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇలా టర్న్ అయింది. సో వాట్ ఐ హావ్ డిసైడెడ్ టు గివ్ దెమ్ కాన్ఫిడెన్స్. మంచి ఎడ్యుకేషన్, గుడ్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండి, ఓన్లీ ఎడ్యుకేషన్ ఇచ్చినా కూడా కరెంట్ సినారియోలో ఏంటంటే దే షుడ్ బి వెరీ టఫ్. సో కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సో యాజ్ యూ కెన్ సీ మీ, నాది ఓన్లీ ఎడ్యుకేషన్ లేదు, బట్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. సో ఐ వాజ్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఆర్ ఇన్ దిస్ scenario, all these scenarios. So I have decided them to pursue their careers in sports also. So na pedda kuduru, she is a boxer, national boxer andi. Boxing ki pampinchalane thought entadi? Why did you prefer boxing for your first child?
సో నన్ను అడిగితే ప్రతి అమ్మాయి ఏదైనా కాంబాట్ స్పోర్ట్ చేయాలండి, ప్రతి అమ్మాయి. అది కెరియర్ రూపకంగా కాకుండా కూడా ప్రతి అమ్మాయి అది కెరియర్ కాకుండా కూడా కాంబాట్ స్పోర్ట్, బాక్సింగ్, రెజ్లింగ్, కరాటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేయాలి. దాంతో ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇవాళ రేపు మీరు చూస్తున్నారు, ఓకే, అంటే ఇలా అని కాదు బయటికి వెళ్ళి ఎవరిని కొట్టేయాలని కాదు, సెల్ఫ్ డిఫెన్స్ లో ఉంటుంది, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు నా అమ్మాయికి నేను తన్ని ఒకరిని కూడా పంపుతాను, ఒకటి కూడా బయటికి వెళ్తే ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ she will be able to, she is doing from 3-4 years, okay, she will be handle 3-4 people, if she can handle 3-4 men okay in a fight, very good, very so I am very much confident about it. So ప్రతి అమ్మాయికి బేసిక్ సెల్ఫ్, ఇప్పుడు మనం ఏం చేస్తాము, సెల్ఫ్ డిఫెన్స్ అంటే పెద్దగా అయిన తర్వాత అమ్మాయిలను పంపించి, సో అప్పుడు వాళ్లకు అంతా బై దట్ టైం ఆల్రెడీ వారు వేరే దాంట్లో ఉంటారు, సో అప్పుడు పెద్దగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. బట్ ఇప్పుడే మీరు వేసారనుకోండి, ఇప్పుడు నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఐ డోంట్ నో, ఇప్పుడు నౌ షీ ఈస్ 14 years, ఐఎమ్ ఆస్కింగ్ హర్ టు గో, షీ ఈస్ గోయింగ్ దేర్, షీ ఈస్ ఎంజాయింగ్ ఇట్ ఆల్సో. యూ నెవర్ నో, గోయింగ్ ఫర్దర్ షీ వాంటెడ్ టు go pursue her career in sports or not, otherwise she'll go to some other, she'll choose some other career options also. But ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటుందో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. యంగర్ డాటర్, షీ ఈజ్ ఇంటూ బ్యాడ్మింటన్, she has played multiple sports. ఓహో, గ్రేట్. సో ఇద్దరిని స్పోర్ట్స్ లోకి పంపించారు. yes sir, बनाओ बेटी को शेर, correct. do you believe in this? 101%. okay, very nice, very happy. Great speaking to you. Thank you so much. It was, you said there were many friends with you in your bad times. So कैसे होता था, मीन्स ఆ ఫ్రెండ్స్ లైఫ్ ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళంటే, ఒకవైపు ఎడ్యుకేషన్ ఉండేది, ఒకవైపు యూ యూస్ టు వర్క్, ఫ్రెండ్స్ తో ఎలా ఉండేది బాండింగ్? ఫ్రెండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి లైఫ్. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు, ఐ హ్యాడ్ లిమిటెడ్ ఫ్రెండ్స్, 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు. స్టిల్ దే ఆర్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మీరు లో ఉన్నప్పుడు, బ్యాడ్ టైమ్స్ ఉన్నప్పుడు, ట్రూ రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్షిప్ అండి. అండ్ వాట్ ఐ ఫీల్, ఫ్రెండ్ ఈస్ ద ఓన్లీ వన్ వేర్ యూ కెన్ ఓపెన్ అప్ ఎవ్రీథింగ్ అండ్ యూ కెన్ టెల్ ఇట్. నేను ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు చాలా అన్ని మంచి విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ని అడిగారు అనుకోండి, నాలో ఉన్న చెడు విషయాలు అన్ని వాళ్ళకి తెలుసు. చాలా బ్యాడ్ టైమ్స్ లో కూడా, అంటే దేర్ పొజిషన్ వాజ్ వెరీ గుడ్ at that time, but వాళ్ళు మా ఇంటి, I'll just share one experience with you. వాళ్ళు మా ఇంటికి ఎప్పుడైనా వచ్చేటప్పుడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఎప్పుడు వెళ్ళినా they used to offer me food and all, everything, whatever they is there. సో వాళ్ళు, మేము స్ట్రగుల్ చేసేటప్పుడు, like I'll tell you about few names of my friends, Mr. Ganesh, Mr. Yadgiri. Okay, I had some friends, I'll take their names. Why? Because వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు, మా ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఉండేవి. I used to have it. మా ఇంటికి వచ్చినప్పుడు నేను వాళ్ళకి రాగానే, ఒకవేళ అప్పుడు వస్తే అన్నం ప్రిపేర్ చేసేటప్పుడు గంజి అంటారు చూడండి, గంజి. సో వి షేర్డ్ గంజి ఆల్సో. దే యూస్ టు ఎంజాయ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తాగేవాళ్ళు కాదు ఎప్పుడు. సో మా ఇంటికి వచ్చినప్పుడు, సో ఎప్పుడు కూడా దే యూస్ టు ఎంజాయ్ ఇట్. మీ ఫీల్ దట్ కి నేను కొద్దిగా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాను, అది ఇది అనేసి. సో ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ విత్ దమ్. As I told you, Parvez Khan, still, so we don't often speak with each other. Okay. But ఎప్పుడైతే అవసరం పడుతుందో, feel low, their shoulder is there for you. Low and very happy. Okay. రెండు సిచ్యువేషన్ లో కూడా వాళ్ళ షోల్డర్ మీకు ఉంటది. Yes. You have that confidence. Yes, 101%. Okay. And what about your wife? మీ వైఫ్ రోల్ ఏంటి లైఫ్ లో? So she's growing up two beautiful raising, kids. Yes, and మీ వైఫ్ రోల్ ఏంటి మీ లైఫ్ లో? So as I told you, 2011 లో మ్యారేజ్ అయింది. దాని తర్వాత 2012 అండ్ ఆల్ స్ట్రగుల్. అంటే నేను 2012 లో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే. మై వైఫ్ ఈస్ వెరీ సపోర్టివ్ అండి. తన సపోర్ట్ లేకుండా దిస్ వుడ్ హావ్ నాట్ బీన్ పాసిబుల్. ఎందుకు అంటే, ఇప్పుడు మై డాటర్ ఈస్ గోయింగ్ టు స్పోర్ట్స్. నేను పొద్దున్న వెళ్ళి తీసుకెళ్తాను, 5 o'clock కి మేము లేస్తాము, తీసుకెళ్తాం. బట్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రిపేర్డ్ బై హర్ ఓన్లీ. పొద్దున్న లేపాలి మమ్మల్ని,
తన డైట్, ఎనీ స్పోర్ట్స్ పర్సన్ కి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్. యా. సో డిఫరెంట్ డైట్ ఇవ్వాలి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాంట్లోనే ఉండిపోతుంది తను. ఓకే. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బిజినెస్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశాను, ఫినాన్షియల్ గా షీ హెల్ప్ మీ అ లాట్. అంటే అప్పుడప్పుడే 2011 లో మా మ్యారేజ్ అయింది, 12 లో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఐ టుక్ సో మచ్ ఫ్రమ్ హర్ అండ్ షీ నెవర్ కంప్లైన్స్ ఎనీథింగ్. షీ ఇస్ వెరీ సపోర్టివ్. ఓకే. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్. ఓకే. ఇంకొక క్వశ్చన్ లాస్ట్. సో ఆఫ్టర్ 10 years మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? అంటే ఏ లెవెల్లో మీరు ఉంటారు అనుకుంటున్నారు ఆఫ్టర్ 10 years? సో అనుగారు, ఇప్పుడు ఆఫ్టర్ 10 years నేనేం చేస్తాను అన్న దానికన్నా నాకు ఇప్పుడు నా కోరిక ఏంటి అని అంటే, ఐ వాంట్ టు బి ఎ ప్రౌడ్ ఫాదర్ అండి. సో ఐ వాంట్ టు బి, ఐ హ్యావ్ 2 daughters as I told you. I want to be a proud father. Okay. My elder daughter's ambition, and she's aiming for join NDA. Okay. National Defense Academy. Okay. So I wanted that too. ఇప్పుడు నాకు పర్టికులర్ గా నా గురించి అనేసి ఏమీ లేదు, అంటే ఐ వాంటెడ్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్, బట్ ఐ వాంట్ టు బి ఎ ప్రౌడ్, యాజ్ ఇప్పుడు కూడా ఐఎమ్ ఎ ప్రౌడ్ ఫాదర్. Okay. Because they are doing very good in their academic sports and all. So after 10 years also, as you asked, I wanted to see my elder daughter as a fighter pilot, younger one as a IPS. So Okay. this is my dream and their dream also. Okay. So I want to be a proud father, be in that position. Very good. That's it. Nice. Thank you. Super. Very inspiring. Thank you. You're also an inspiring father, inspiring son, inspiring brother, inspiring husband. Thank you. Andy. So Thank you. nice of you. Thank you so much. Thank you, Andy. Thank you so much.